హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కనుకండి కేంద్రీయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ 2025-26 కోసం అయితే కనుక చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి. ఇందులో చాలా డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు వాటన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. అసలు ఈ కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి? బాలవాటిక 1, 2, 3లో ఏది ఆన్లైన్ అవుతుంది, ఏది ఆఫ్లైన్ అవుతుంది? అలాగే క్లాస్ 1 నుంచి క్లాస్ 10th వరకు కూడా అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఆన్లైన్ ఏమవుతుంది, ఆఫ్లైన్ ఏమవుతుంది? అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అండి, అసలు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా? అలాగే ఎన్ని కిలోమీటర్ల లోపల ఉంటే కనుక మనం ఎలిజిబిలిటీ వస్తుంది? అలాగే దీనికి పెట్టిన అప్లికేషన్స్కి పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? వీటన్నిటి గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. ఈరోజు మనం వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్. అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇంకా చాలా విషయాలు మేము ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. అలాగే చాలా మందికి అసలు ఏమేం ప్రూఫ్స్ ఇవ్వాలి అని అన్ని కూడా డౌట్ ఉంది. ఆ ప్రూఫ్స్ గురించి కూడా మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కనుక కేంద్రీయ విద్యాలయాల్లోని బాలవాటిక 1, 2, 3 అన్నారు. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్నమాట. బాలవాటిక 1 అంటే నర్సరీ, బాలవాటిక 2 అంటే ఎల్కేజీ, బాలవాటిక 3 అంటే కనుక యూకేజీ మాట అండి. మనకి బాలవాటిక 1, 2 అంటే నర్సరీ, ఎల్కేజీ అయితే కనుక ఆఫ్లైన్లో అవుతాయి అన్నమాట అండి. ఆఫ్లైన్ అంటే స్కూల్లోనే వెళ్ళి డైరెక్ట్గా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. బాలవాటిక 3 అంటే యూకేజీ అయితే కనుక లాస్ట్ ఇయర్ మనకి క్లాస్ 1 కనుక ఫస్ట్ స్టాండర్డ్కి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యిందో అదే రోజున మనకి స్కూల్లోని అడ్మిషన్స్ అయ్యాయన్నమాట అండి. కానీ గత సంవత్సరం అయితే కనుక కాకుండా అంతకు ముందు సంవత్సరం అయితే బాలవాటిక 3 కూడా ఆన్లైన్లోనే అయ్యిందన్నమాట అండి. సో ఈ సంవత్సరం కూడా బాలవాటిక 3 అంటే యూకేజీ ఆన్లైన్లో అయ్యే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయన్నమాట. కానీ బాలవాటిక 1, 2 అయితే కనుక మీరు స్కూల్లోనే అడ్మిషన్స్ అవుతాయి. దానికి నోటిఫికేషను మనకి ఫిబ్రవరిలోనైతే కనుక రిలీజ్ అవుతుందండి. సో ఫిబ్రవరిలో రిలీజ్ అయినప్పుడు మీరైతే కనుక జాగ్రత్త చేసుకోవాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అది కూడా బార్ కోడ్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంచుకోవాలండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, చాలామంది బీసీ అనగానే మామూలు బీసీ సర్టిఫికేట్ కాదండి, ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. అలాగే ఓసీ వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కాని వాళ్ళు అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. దానివల్ల మీకు ఏంటంటే కేటగిరీ వైజ్లో మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అండి. అలాగే ఆధార్ కార్డు, చైల్డ్కి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. బిలో 5 years లోపు అయితే కనుక పర్వాలేదు, బయోమెట్రిక్ అవ్వకపోయినా 5 years దాటితే కనుక బయోమెట్రిక్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇవి బాలవాటిక కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇక ఆర్టీఈ కోట అనగానే అడ్రస్ మాట అండి. మనము స్కూల్ నుంచి 5 kilometers లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టీఈ కోటాలోకి వస్తారన్నమాట, సివిలియన్స్. వీళ్ళకైతే కనుక అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. ఆ అడ్రస్ ప్రూఫ్ వాటర్ ఐడి కానీ, కరెంట్ బిల్ కానీ, గ్యాస్ రిసిప్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, బ్యాంక్ బుక్ కానీ ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ని మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఏ ప్రూఫ్ లేకుండా ఆర్టీఈ కోటాలో కానీ సీట్ వచ్చింది అనుకోండి, ఆ సీట్ వచ్చిన తర్వాత మీరు అక్కడ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే కనుక మీ సీటు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, అలాగే ఇస్తారు కూడా. అలాగే ఓబీసీ, మీకు ఓబీసీ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, అప్పుడు మీకు టైం ఇస్తారు. ఈ పీరియడ్ అంటే 1 వారం అలా టైం ఇస్తారన్నమాట. ఆ టైం లోపల మీరు ఓబీసీ సబ్మిట్ చేస్తే మీ సీట్ మీకు ఉంటుంది, లేకపోతే వేరొకరికి అలాట్ చేస్తారన్నమాట అండి. సో అందుకే కేవీకి ఎవరైతే కనుక అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిక్వైర్మెంట్స్ రెడీ చేసుకోండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి వద్దామండి. అది బాలవాటిక 1, 2, 3 కాదు, మన క్లాస్ 1కి కూడా డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు Form 5, Form 6 అని చేత్తో రాసినవి అలాగే టైప్ చేసినవి యాక్సెప్ట్ చెయ్యరు, బార్ కోడింగ్తో ఉండాలన్నమాట అండి. మీ దగ్గర ఉన్నవి ఒకసారి చూసుకోండి, అవి ఆన్లైన్లో రిజిస్టర్ అయినవి అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే స్కూల్లో మీకు యాక్సెప్ట్ చేయరు, మిమ్మల్ని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారన్నమాట అండి. సో అది కూడా చూసుకోండి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ కేంద్రీయ విద్యాలయాలు అన్నవి కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి, అన్ని సిటీస్లోని లేవు, కొన్ని సిటీస్లో మాత్రమే ఉన్నాయి. సో వేరే సిటీస్లో ఉన్న పిల్లల్ని ఈ కేవీ స్కూల్లో చదివించాలి అంటే కనుక హాస్టల్ ఫెసిలిటీ ఉందా? కానీ ఈ కేవీ స్కూల్స్కి, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్కి హాస్టల్ ఫెసిలిటీ అన్నది లేదు మాట అండి. ఎందుకంటే ఆర్టీఈ కోట అనగానే 5 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నప్పుడు ఇంకా హాస్టల్ ఫెసిలిటీ మాత్రం ఇవ్వరు మాట అండి. ఎందుకంటే దానికి హాస్టల్ లేదు కనుక. అందుకే
ఇది కూడా ఫుల్ డే స్కూల్ కాదు మాట అండి, హాఫ్ డే స్కూల్. అంటే మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే స్కూల్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకేంటంటే గేమ్స్ ఏవైనా ఉంటే కనుక ఆ యాక్టివిటీ ఉంటుందేమో, కానీ స్కూల్ టైమింగ్స్ అయితే కనుక ఇవే, హాఫ్ డే మాత్రమే ఉంటుంది. అలాగే స్టేట్ సిలబస్ మాత్రం ఉండదండి, సెంట్రల్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఇవన్నీ కూడా సెంట్రల్ సిలబస్తో ఉంటాయి కనుక సిబిఎస్ఈ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నడిపించే స్కూల్స్ కనుక సిబిఎస్ఈ మాట అండి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్, అంటే మనకి కావాలంటే కనుక లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోవచ్చు మాట. అంటే వన్ ఆఫ్ ద సబ్జెక్టు తెలుగు మనము సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాని ఇది కాకపోతే ఇందులో చదవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లు కూడా అవలీలగా మనకు వస్తాయి అన్నమాట. అయితే ఎవరో నాకు మెసేజ్ పెట్టారన్నమాట, కేవీ స్కూల్లో స్టడీస్ బాగోదు, వేస్ట్ అని. ఎందుకండి, ఎవరి ఇష్టం వాళ్ళది. బయట ప్రైవేట్ స్కూల్స్లోని వేలకు వేలు పెట్టి చదివించలేని వాళ్ళకి ఈ కేవీ స్కూల్లోని ఫస్ట్ స్టాండర్డ్లో కానీ సీట్ వచ్చిందనుకోండి, అది 10th క్లాస్ వరకు కూడా వాళ్ళు చదువుకోవచ్చు మాట అండి. మనము మధ్యలో వచ్చేస్తే వచ్చేయాలేమో, కానీ వాళ్ళు తీసే అవకాశం ఉండదన్నమాట. మరి అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎలాగా అంటే కనుక ఇంటర్మీడియట్లోని 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకు అక్కడ సీట్ ఇస్తారన్నమాట. మనకి నచ్చిన సీట్ కావాలంటే కనుక మనకి పర్సంటేజ్ చూస్తారన్నమాట. ఆ పర్సంటేజ్ ప్రకారమే మనకి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోని సీట్ అన్నది వస్తుందన్నమాట. మనకి తక్కువ మార్కులు వచ్చి మనకి ఎంపీసీ కావాలి, బైపీసీ కావాలంటే ఇవ్వరమాట అండి. మన మార్క్స్ని బట్టి అక్కడ సీట్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. అప్పుడు మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే బయటకు వచ్చి చదువుకోవచ్చు అన్నమాట అండి. ఇది ఇక క్లాస్ 1కి అయితే కనుక అడ్మిషన్స్ ఎప్పటి నుంచి అంటే కనుక మనకి ఈ క్లాస్ 1కి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే కనుక ఓపెన్ అవుతుందండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా వస్తుందన్నమాట. క్రింద సంవత్సరం అయితే కనుక ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి క్లోజ్ అయిపోయామాట అండి. ఎప్పుడైనా చూసుకోండి, వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం క్లోజ్ చేస్తారు. అది సర్వర్ బిజీ అయినా సరే ప్రాబ్లం లేదు, వాళ్ళు చూడరమాట అండి. ఏ డేట్ని ఓపెన్ చేశారు, ఏ డేట్ని ఎండ్ చేశారు అన్నది డీటెయిల్గా ఇస్తారు, అలా క్లోజ్ చేస్తారన్నమాట అండి. అలాగే లాటరీ ద్వారాగా తీస్తారన్నమాట. అయితే చాలా అప్లికేషన్స్ వెళ్తాయి కదండి, మరి ఎలా తీస్తారంటే కనుక దీనికి లాటరీ వేస్తారన్నమాట అండి. ఆ లాటరీ వేసి లాటరీ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారన్నమాట అండి. ఈ లాటరీ డేట్ని కూడా అనౌన్స్ చేస్తారన్నమాట అండి. ఆ అనౌన్స్ చేసినప్పుడు దగ్గరగా ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళి మీరు దగ్గరుండి చూసుకోవచ్చు అన్నమాట అండి. ఆ లాటరీ వేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో పెడతారన్నమాట అండి. ఆ పెట్టిన వాళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీకు మెసేజ్ చేస్తారన్నమాట. కాల్ కూడా చేస్తారు. స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్కి అయితే కనుక వాళ్ళు ఇవే డాక్యుమెంట్స్ ఉంటాయండి, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి, ఇంకా కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ 5 మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక కేటగిరీ సర్టిఫికేట్, వాళ్ళు ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్కి సంబంధించిన వీళ్ళందరూ కూడా కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తారండి. అలాగే ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఆన్లైన్లో మనకి రిలీజ్ చేస్తారు. వాటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ హయ్యర్ అథారిటీస్లోని స్టాంపింగ్ చేయించి సిగ్నేచర్ చేయించి వాటిని తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏమని అడుగుతారంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ డిఫెన్స్కి కానీ వాళ్ళు లాస్ట్ 7 years ఎక్కడెక్కడ వర్క్ చేశారని అడుగుతారన్నమాట. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. టైం టు టైం, పీరియడ్ టు పీరియడ్ అన్నమాట అండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు, కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్స్ వేరియేషన్లో కూడా మీరు మారారు అన్నది అన్ని డీటెయిల్గా అడుగుతుంది అన్నమాట అండి. ఇదండి క్లాస్ 1కి. అయితే క్లాస్ 1లోనైతే కనుక ఇది వరకు సింగిల్ గర్ల్ చైల్డ్ ఉండేది, కానీ ఇప్పుడైతే కనుక లాస్ట్ ఇయర్ తీసేసారనమాట. మరి ఈ ఇయర్ పెడతారో లేదో చూడాలన్నమాట అండి. సింగిల్ గర్ల్ అయితే కనుక ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు, ఈ పాపే ఇంకా మాకు ఇంకా ఎవరు లేరని డాక్టర్ చేత సర్టిఫికేట్ చేయించుకురావాలి, అలాగే నోటరీ కూడా పెట్టాలన్నమాట అండి. అవన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు సింగిల్ గర్ల్ చైల్డ్ అనేసి ఆ సీట్ వస్తుందండి. ఆ సీట్కి అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ రకమైన ఫీజు ఉండదు. బట్టలు, బుక్స్, షూస్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు. మరి అదైతే లాస్ట్ ఇయర్ తీసేసారన్నమాట అండి పూర్తిగా అప్లికేషన్ నుంచి. ఈ ఇయర్ వస్తుందో లేదో చూడాలన్నమాట అండి. ఇప్పుడు మనము ఫీజ్ స్ట్రక్చర్ ఏ క్లాస్కి ఎలా ఉంటుందో డీటెయిల్గా మనం చూద్దామండి. అలాగే మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే కనుక రెడీ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినంటే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానమాట అండి. అంటే ప్రతి సంవత్సరం ఒకలా ఉండదన్నమాట అండి, మారుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అంటే మరి ఇప్పుడు ఎలా వస్తుంది అన్నది మనం చూడాలి కదండి. కేవీ గురించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మొదటగా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి. ఇప్పుడైతే కనుక చాలామంది అడుగుతున్నారు ఫీజ్ స్ట్రక్చర్. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామండి. కేంద్రీయ విద్యాలయాలకి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 4 quarters ఉంటుందండి. ఏప్రిల్ టు మార్చ్ మాట, అంటే 3 monthsకి ఒకసారి చొప్పున ఉంటుందన్నమాట అండి. సో వీళ్ళకైతే కనుక ట్యూషన్ ఫీజు అని, అలాగే మనకి కంప్యూటర్ ఫీజు అని ఉంటుంది. కానీ
ఈ ట్యూషన్ ఫీజు అన్నది 12th క్లాస్ వాళ్ళకి ఉంటుందండి, 9th to 12th వాళ్ళకి. అదే కంప్యూటర్ ఫీజు అయితే కనుక 3rd క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటుందన్నమాట. ఇది మనకి బాలవాటిక 2కి అయితే కనుక ట్యూషన్ ఫీజు ఉండదు, కంప్యూటర్ ఫీజు ఉండదు. కానీ వివిఎన్ అంటే కనుక విద్యాలయ వికాస్ నిధి మాట అండి. అది మన స్కూల్ ఫౌండేషన్ ఫీజు మాట అండి, ఫౌండేషన్ పర్పస్లోనే. మామూలుగా అయితే కనుక వాళ్ళకి బాలవాటికకి 1500 ఉంటుందండి. అలాగే 4 టర్మ్స్ ఉంటుందన్నమాట అండి. అలాగే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే కనుక 1800 ఉంటుంది ఒక టర్మ్. అలాగే 9th క్లాస్ నుంచి 10th క్లాస్ బాయ్స్కి అయితే కనుక 2400 ఉంటుంది. 9th క్లాస్ నుంచి 10th క్లాస్ గర్ల్స్కి అయితే కనుక మళ్ళీ 1800 ఉంటుంది. బాయ్స్కి గర్ల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అండి. ఇలాగ ఈ లెక్కన మనకి ఇస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి. ఒకేసారి వచ్చి ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరు వదిలిపెట్టకండి. అప్లికేషన్ పెట్టండి, ఆ తర్వాత దేవుడి మీద భారం వేద్దాం. ఎందుకంటే ఇది లాటరీలో వస్తుంది కదండి, ఎవరి లెక్క అలా ఉందో తెలియదు కదా.